హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే ఫారెన్ కోడి అండి, నాటుకోడి అని కూడా అంటారు. దాన్ని ఎలా వండాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది కేజీ కర్రీ అండి, కేజీ కోడిది కర్రీ ఇది. సో దాంట్లో ముందు మసాలాలన్నీ వేసి కలిపి పెట్టుకోవాలి. తర్వాత దానికోసం కర్రీ వండడానికి ఆనియన్, పెరుగు, మసాలా కోసం పచ్చి కొబ్బరి, ధనియాలు, హోల్ గరం మసాలా తీసుకున్నాను. ఎవరైతే ముందుగా నా వీడియోని చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. కారం అండి, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు, కానీ ఇందులో కొంచెం కారం మంచిగానే వేయాలి, లేదంటే నీచు వాసన వస్తుంది. సో నేను 2.5 స్పూన్స్ వేస్తున్నానండి. మీలో ఎంతమందికి ఫారెన్ కోడి అంటే ఇష్టం అండి? కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. తర్వాత పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియా పౌడర్, తర్వాత పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలిపి ఒక పావు గంట, అరగంట పక్కకు పెట్టేసేయాలి. ఈ మసాలా అంతా ముక్కకు పెట్టేటట్టు. చూడండి ఇవి ఎగ్స్ అండి, కోడిలో వెళ్ళిన ఎగ్స్. ఇవి ఉడికేటప్పుడు వేయాలి. దాని లివరును ఎగ్స్ ఉడికేటప్పుడు వేయాలి. ఇప్పుడు ఇందులో వేసి కలపడం వలన అవి చితికిపోతాయి. అందుకని అవి పక్కకు పెట్టేసి కూర వండేటప్పుడు వేయాలి. చూడండి, ఇలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకుందాం. ముందుగా కుక్కర్ పెట్టుకోవాలి. నేను కుక్కర్లో వండుతున్నానండి. ఇది గిన్నెలో వండితే చాలా టైం పడుతుంది ఉడకటానికి, అందుకని కుక్కర్లో వండుతున్నాను. కుక్కర్లో వండి విజిల్ ఇప్పిస్తే ఒక 4 సరిపోతుంది. సో నేను కుక్కర్లో వండుతున్నాను. కుక్కర్లో గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. బగారా ఆకు, పట్ట, షాజీరా, లవంగా, బండ పువ్వు వేసేసుకోవాలి. దీనికి ఆయిల్ కొంచెమే పడుతుందండి, ఎందుకంటే కోడిలో నుంచి ఆయిల్ వస్తుంది కాబట్టి ఆయిల్ కొంచెమే పడుతుంది. తర్వాత కరివేపాకు, పుదీనా, ఇవన్నీ ఆయిల్లోనే వేసేయాలి. ఇది నాటుకోడి కంటే చాలా టేస్టీగా ఉండే కర్రీ అండి. ఇది ఒకసారి ఇలా వండుకొని తిన్నారంటే నాటుకోడి కూడా మీరు అడగరు, అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత పచ్చిమిర్చి, దేశీ కోడి కాబట్టి హెల్దీ కూడా. పచ్చిమిర్చి వేయగానే ఆనియన్ అండి, ఆనియన్ బాగా గోల్డెన్ బ్రౌన్ వేగడం అవసరం లేదు, కొంచెం ఉడికితే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు ఆనియన్ని వేగనిద్దాం. ఆనియన్ కొంచెం వేగగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తాలింపులో కూడా వేసుకోవాలండి, కర్రీలోనే కాకుండా. అది మంచిగా వేగనిస్తున్నాం. చూడండి, ఆనియన్ మంచిగా ఉడికింది. ఇప్పుడు మనం చికెన్ 1 అవర్ అయింది కదా, కలిపి పక్కన పెట్టేసుకొని ఇది ఇందులో వేసేద్దాం. ఆ లోపు మనం కొబ్బరిను, ధనియాలు ఉన్నాయి కదా, అవి మసాలా పెట్టుకుందాం. కూర ఉడికే లోపు మనము చూడండి, ధనియాలు, పచ్చి కొబ్బరి, 4 బాదాంలు, 4 కాజులు, కొంచెం హోల్ గరం మసాలా, 4 లవంగాలు, పట్టా లాంటివి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చికెన్లో నుంచి చూడండి కొంచెం వాటర్ బయటకు వస్తున్నాయి కదా, ఈ టైంలో మనము చూడండి పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి, గసాల పేస్ట్ ఉంది కదా, ధనియాల పేస్ట్, ఇది వేసి మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోండి కూరనంతా. ఇది తీసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఇందులో వేసేయాలి. వీటితోనట్టుగా మంచిగా ఉడికిపోతాయి. చూడండి, మనం కూరలో ఇంతవరకు ఎటువంటి వాటర్ వేయలేదు, అయినా ఇంత వాటర్ వచ్చేసినాయి. చూడండి, ఇప్పుడు
మనం కూరలో ఎసరు వేసి ఇదిగోండి ఎగ్స్ కూడా వేసినాం కదా, అవి కూడా బాయిల్ అయిపోయినాయి. ఎసరు వేసేసి కుక్కర్ పెట్టేసి ఒక 5 విజిల్ ఇప్పిద్దాం. ఎసరు అనేది మనం గ్రేవీ ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చండి. నేను కొంచెం కూర మునిగేదాకా వేస్తున్నాను. అందాద కొలుతానంటే మన కూరలో ముక్క మునిగేదాకా వేసుకోవాలండి చికెన్కి. చూడండి, ముక్క మునిగేదాకా వేసుకొని ఇప్పుడు ఉప్పు చూసుకొని టేస్ట్ ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవడమే. నాకు కొంచెం ఉప్పు పడుతుంది అనిపిస్తుంది, 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. వేసి కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 4 నుంచి 5 విజిల్లో ఇప్పించుకుందాం. కుక్కర్ మూత పెట్టుకున్నాం కదా, 4 నుంచి 5 విజిల్లు ఇప్పించుకొని తీసేసుకుందాం. మన జుట్టుకోడి కూర అనేది రెడీ అయిపోతుంది. చూడండి, 5 విజిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మనము స్టవ్ని బంద్ చేసుకుందాము. ఇవి నార్మల్ ఫ్లేమ్లోనే తీయాలండి విజిల్స్, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. సో స్టవ్ బంద్ చేసుకొని చల్లారినాక మూత తీసుకుందాం. చూడండి, మన వేడి వేడి జుట్టుకోడి కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా సింపుల్గా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.